తమిళ రాజకీయాలంటే తెలుగు ప్రజలకి ఎంతో ఆసక్తి. దానికి కారణం కేవలం తమిళనాడు మన పక్క రాష్ట్రమని మాత్రమే కాదు. ఒకప్పుడు తెలుగు ప్రజలు, తమిళ ప్రజలు అంతా కలిసే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేవారు. సినిమా పరిశ్రమ అయితే రాష్ట్రాలు విడిపోయిన చాలా ఏళ్ల వరకు మద్రాసులోనే కొనసాగింది. భారతదేశం మొత్తం మీద సినిమాల్ని, సినిమా తారల్ని విపరీతంగా ఆరాధించేవారుగా కూడా తెలుగు ప్రజల్ని, తమిళ ప్రజల్ని చెప్పుకోవచ్చు. కేవలం తమని ఆనందింపజేయడానికి మాత్రమే కాదు, తమని పాలించడానికి కూడా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో మంది సినీ తారలకి అవకాశం ఇచ్చారు. ఆ తారల్లో కొంతమంది ప్రజలకి అత్యద్భుతంగా సేవలందించి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి ధృవతారులుగా మిగిలిపోయారు. కానీ మరికొంతమంది ఊహించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. తమిళనాట ఎంజీఆర్ గారి నుంచి విజయ్ గారి వరకు తమిళనాట పార్టీలు పెట్టిన ఎంతో మంది ప్రముఖుల గురించి, వారు పెట్టిన పార్టీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇక వీడియోలోకి వస్తే, కేవలం తమిళనాడు మాత్రమే కాదు, భారతదేశంలో తీసుకున్నా కూడా సినీ రంగం నుంచి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఉండటమే కాకుండా రాజకీయ శక్తిగా ఎదిగిన నాయకుడిగా నిలిచి చరిత్ర సృష్టించారు తమిళ ప్రజలు దేవుడిలా ఆరాధించే ఎంజీఆర్ గారు. ఆయన 1972 అక్టోబర్ 17న అంటే 53 ఏళ్ల క్రితమే ఏఐఏడీఎంకే అంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం పార్టీని స్థాపించారు. అయితే పార్టీ పెట్టడానికి ఎంతో ముందు నుంచి ఎంజీఆర్ గారు రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల సరైన మార్గమని భావించారు. అందుకే 1935లో అంటే కేవలం తనకు 18 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1945 వరకు అంటే 10 ఏళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత 1953 నుంచి 1972 వరకు డిఎంకే పార్టీలో రాజకీయాల్లో కొనసాగిన ఆయన 1972 అక్టోబర్లో ఆ పార్టీకి ట్రెజరర్ గా ఉన్న సమయంలో నాయకులు ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ ఆస్తుల్ని తగ్గించి చూపకుండా, తప్పుగా దాయకుండా ప్రకటించాలని ఒక బహిరంగ సభలో ప్రస్తావించడం డిఎంకే పార్టీ క్రమశిక్షణారాహిత్యంగా భావించింది. డిఎంకే పార్టీ ఆయన్ని అక్టోబర్ 14న పార్టీ నుంచి బహిష్కరించిన 3 రోజుల్లోనే ఏఐఏడీఎంకే పార్టీని ప్రారంభించారు ఎంజీఆర్. అయితే అంతకు ఎంతో ముందుగానే 1962లోనే డిఎంకే పార్టీ తరపున ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా సెయింట్ థామస్ మౌంట్ నియోజకవర్గం నుంచి 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 27,674 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1971లో జరిగిన ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి 24,632 ఓట్ల మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. 1972లో అన్నా డిఎంకే పార్టీని పెట్టాక మరోసారి విజయం సాధించారు. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడి 1977లో అలంటూరు నియోజకవర్గంలో కలిసిపోయింది. కేవలం ఎంజీఆర్ గారు మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే దీన్ని ఎంజీఆర్ నియోజకవర్గం అని కూడా అంటూ ఉంటారు. 1977లో మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఎంజీఆర్ గారి పార్టీ ఏఐఏడీఎంకే కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికల బరిలో నిలిచింది. అన్నా డిఎంకే నేతృత్వంలోని 7 పార్టీల కూటమి మొత్తం 162 స్థానాలు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఎంజీఆర్ గారి పార్టీ సొంతంగానే మొత్తం 234 స్థానాలకు గాను 200 స్థానాల్లో పోటీ చేసి 130 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోగలిగింది. 1977 జూన్ 30న ఎంజీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది నేటికి కూడా భారత రాజకీయాల్లో, సినిమా రంగంలో ఒక సువర్ణ అధ్యాయంగా శాశ్వతంగా నిలిచిపోయింది. 1980లో జరిగిన ఎన్నికల్లో 177 స్థానాల్లో ఎంజీఆర్ గారి పార్టీ పోటీ చేస్తే మిగతా 57 స్థానాలు ఆయన మిత్రపక్షాలకు కేటాయించారు. సొంతంగానే 129 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టారు ఎంజీఆర్. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 155 స్థానాల్లో ఎంజీఆర్ గారి పార్టీ పోటీ చేసి మిగతా 79 స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించగా మొత్తం 195 స్థానాలు గెలుచుకున్న అన్నా డిఎంకే కూటమి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. అన్నా డిఎంకే 155 స్థానాల్లో పోటీ చేసి 132 స్థానాలు గెలుచుకోవడం విశేషం. 1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ కన్నుమూశారు. తమిళనాడు మొత్తం కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత 1988లో ఆయన మరణానంతరం ఆయనకి భారత రత్న అవార్డునిచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా భారతదేశ రాజకీయాల్లో ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఎంజీఆర్ దేశ చరిత్రలోనే రాజకీయాల్లో
అత్యంత విజయవంతమైన ప్రజానాయకుడిగా నిలిచారు. 1945 నుంచే రాజకీయాల్లో ఉన్న మరో దిగ్గజ తమిళ నటులు శివాజీ గణేశన్ గారు 1982 ఫిబ్రవరి 14 నుంచి 1986 ఏప్రిల్ 2 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కూడా సేవలందించారు. 7 పార్టీల్లో రాజకీయాలు చేసిన శివాజీ గణేశన్ గారు ఎంజీఆర్ గారి మరణానంతరం ఒక బలమైన రాజకీయ నిర్ణయం తీసుకుని సొంతంగా పార్టీని ప్రారంభించారు. ఆయన పార్టీ పేరు తమజగ మున్నేత్రం మున్నాని. ఆయన ఈ పార్టీని 1988 ఫిబ్రవరి 10న ప్రారంభించి 1989 డిసెంబర్లో మాజీ ప్రధాని విపి సింగ్ గారి ఆహ్వానంతో జనతాదళ పార్టీలో విలీనం చేశారు. దానికి ప్రతిఫలంగా శివాజీ గణేశన్ గారిని జనతా పార్టీ తమిళనాడు అధ్యక్షులుగా నియమించారు విపి సింగ్. అయితే నటనా రంగంలో ఎంజీఆర్ గారికి ఏమాత్రం తీసిపోని శివాజీ గణేశన్ గారు రాజకీయాల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి. నిచ్చెన గుర్తుపై 49 స్థానాల్లో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన శివాజీ గారి పార్టీ ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. స్వయంగా శివాజీ గణేశన్ గారే ఆయన పోటీ చేసిన తిరువాయూరు నియోజకవర్గం నుంచి 10,643 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. ఆ తర్వాత తాను రాజకీయాల్లోకి రావడం జీవితంలో తాను తీసుకున్న చెడ్డ నిర్ణయాల్లో ఒకటని స్వయంగా చెప్పి వాపోయారు శివాజీ గణేశన్. 1989 ఫిబ్రవరి 11న ఎంజీఆర్ ఎంఎంకే పార్టీని స్థాపించారు ప్రముఖ నటులు దర్శకులు కూడా అయిన భాగ్యరాజ్ గారు. ఎంజీఆర్ గారే స్వయంగా భాగ్యరాజ్ గారు హీరోగా నటించిన ఒక సినిమా 200 రోజుల వేడుకలో భాగ్యరాజ్ గారి గురించి మాట్లాడుతూ నా నట వారసుడు అని ప్రస్తావించారు. అందుకే భాగ్యరాజ్ గారు కూడా ఎంజీఆర్ గారికి కేవలం నట వారసుడిగా మాత్రమే కాకుండా రాజకీయ వారసుడిగా కూడా మారాలనే ఉద్దేశంతో ఎంజీఆర్ ఎంఎంకే పార్టీని స్థాపించారు. కానీ తమిళనాడు ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ కనీసం ఎక్కడ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 1991 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ పోటీ చేసింది. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే తన అభ్యర్థిని బరిలో నిలిపితే ఆ అభ్యర్థి కేవలం 87 ఓట్లు సాధించి ఘోర పరాభవాన్ని పొందడంతో ఆ తర్వాత కొన్నాళ్లకే భాగ్యరాజ్ గారు తన పార్టీ కార్యకలాపాలను ఆపేసి అన్నాడీఎంకే పార్టీలో చేరిపోయారు. ప్రముఖ తమిళ హీరో సింబు గారి తండ్రి, ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకుడు కూడా ఆయన టి రాజేందర్ గారు 1996 మే 10 నుంచి 2001 మే 14 వరకు పాక్ టౌన్ నియోజకవర్గం నుంచి డిఎంకే పార్టీ తరపున విజయం సాధించి ఎమ్మెల్యేగా సేవలందించారు. 1996 ఎన్నికల్లో డిఎంకే పార్టీ తరపున ఆయన 29,479 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే 2001లో జరిగిన ఎన్నికల్లో 6,377 ఓట్ల స్వల్ప తేడాతో ఓటంపాలయ్యారు. టి రాజేందర్ గారు అందరికీ భిన్నంగా 2 రాజకీయ పార్టీలు స్థాపించారు. 1991లో ఆయన టీఎంకే పార్టీని స్థాపించారు. ఆ పార్టీ 1991 ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో విజయం సాధించింది. టీఎంకే పార్టీని 1995లో డిఎంకేలో విలీనం చేశారు రాజేందర్. 2004లో ఆ పార్టీని వీడి ఏఐఎల్డిఎంకే పార్టీని ఆయన స్థాపించిన ఆ పార్టీ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని స్థాపించారు కెప్టెన్ విజయకాంత్ గారు. 2006లో మొత్తం తమిళనాడులో అన్ని నియోజకవర్గాల్లో అంటే 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన డిఎండికే కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. ఆ ఒక్క స్థానంలో గెలిచి నిజంగానే పార్టీ కెప్టెన్ అనిపించుకున్నారు విజయకాంత్. 2006లో వృద్ధాచలం నియోజకవర్గం నుంచి 13,777 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు విజయకాంత్. 2011 ఎన్నికల్లో జయలలిత గారి అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్న విజయకాంత్ గారి పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా అన్నాడీఎంకే పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీగా తమిళనాడు అసెంబ్లీలో అవతరించడంతో విజయకాంత్ గారు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో రిషివాండియం నియోజకవర్గం నుంచి 30,795 ఓట్ల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. 2016 ఎన్నికల్లో డిఎండికే 104 స్థానాల్లో పోటీ చేయగా ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. 2021లో 60 స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్ల ఓటంపాలయ్యింది. 2026 ఎన్నికల్లో స్టాలిన్ గారి డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని 10 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. విజయకాంత్ గారి సతీమణి ప్రేమలత విజయకాంత్ గారు ప్రస్తుతం ఆ పార్టీని నడిపిస్తున్నారు. సీతాకోక చిలక, అభినందన, అన్వేషణ లాంటి అత్యద్భుతమైన సినిమాలతో తెలుగునాట కూడా ఎంతో పాపులర్ అయిన హీరో కార్తిక్ గారు 2006లో ఏఎన్ఎంకే పార్టీని స్థాపించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎప్పుడు ఏ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఈ పార్టీ నుంచి విజయం సాధించలేకపోయారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయారు. 2007 ఆగస్టు 31న ఏఐఎస్ఎంకే పార్టీని స్థాపించారు తెలుగువారికి కూడా ఎంతో సుపరిచితులైన ప్రముఖ నటులు శరత్ కుమార్ గారు. 2024 మార్చి 12న ఈ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో
జయలలిత గారి అన్నాడీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా 2 స్థానాల్లో పోటీ చేసిన శరత్ కుమార్ గారి పార్టీ ఆ 2 స్థానాలని కూడా గెలుచుకుంది. శరత్ కుమార్ తెంకాసి నియోజకవర్గం నుంచి 22,967 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతకు ముందే డిఎంకే పార్టీ తరపున 2001 జులైలో ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా బాధ్యతలు చేపట్టి ఆ బాధ్యతల్ని ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారు. 2018 ఫిబ్రవరి 21న ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గారు. అయితే నటుడుగా వేరే ఏ నటుడికి సాధ్యం కానంత గొప్పగా పాత్రలకి ప్రాణం పోసిన కమల్ హాసన్ గారు రాజకీయ రంగంలో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఉన్న 39 ఎంపీ స్థానాల్లో 37 చోట్ల పోటీ చేసిన ఈ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల ఓటమి పాలయ్యారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కమల్ హాసన్ గారు కేవలం 1728 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2025 జులై 25న డిఎంకే మద్దతుతో ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఫిబ్రవరి 2న అంటే దాదాపు 2 సంవత్సరాల 3 నెలల క్రితం టీవీకే పార్టీని స్థాపించిన ప్రముఖ హీరో విజయ్ గారు తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారని చెప్పాలి. తమిళ రాజకీయాలంటే కేవలం డిఎంకే మరియు అన్నా డిఎంకే అనే ఒక అభిప్రాయాన్ని దాదాపు 50 ఏళ్ల తర్వాత బ్రేక్ చేశారు విజయ్. ఎన్నికల పోలింగ్ కు ముందు వచ్చిన ఒపీనియన్ పోల్స్ లో 8 ఒపీనియన్ పోల్స్ వస్తే అన్నీ కూడా విజయ్ గారి టీవీకే పార్టీకి సింగిల్ డిజిట్ అనే ప్రకటించాయి. ఆ సంస్థలు ప్రకటించిన ఫలితాలు యావరేజ్ గా తీసుకుంటే టీవీకే పార్టీకి 3 స్థానాలు రావాలి. ఎన్నికలు పూర్తయ్యాక 15 సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటిస్తే 6 సంస్థలు విజయ్ గారి టీవీకే పార్టీకి సింగిల్ డిజిట్ రావచ్చని ప్రకటించాయి. ప్రజాపోల్ ఎగ్జిట్ పోల్ అయితే విజయ్ గారి పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదని చెప్పింది. అయితే మొత్తం 15 సంస్థల్లో ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం విజయ్ గారి టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాలు రావచ్చని స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ సంస్థ చెప్పినట్టే విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారి తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోబోతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమిళనాడులో 118 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా విజయ్ గారి పార్టీ కాస్త దూరంలో ఆగిపోబోతుందని అనిపిస్తున్న నేపథ్యంలో ఆయన డిఎంకే పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేక అన్నా డిఎంకేతోనా అనేది తెలియాల్సి ఉంది. అయితే డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంటే అన్నా డిఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. ఈ 2 పార్టీలు కాకుండా ఇతరులు కూడా కొన్ని చోట్ల విజయం సాధిస్తే వారితో కలిసి కూడా విజయ్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ మరికొద్ది రోజుల్లో తెలియబోతున్నాయి. ఇదిలా ఉంటే టీవీకే పార్టీ శ్రేణులు ఆ పార్టీ గుర్తైన విజిల్స్ వేస్తూ వీధుల్లో విజయ్ గర్వంతో ఊరేగింపులు ప్రారంభించేశారు. విజయ్ గారు ఒక గొప్ప ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.